పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గాంధీ జయంతి వేడుకలు అయితే ఘనంగా కొనసాగాయి. ప్రతి వాడవాడన ప్రతి ప్రధాన చౌరస్తా ప్రతి ప్రధాన కూడలి వద్ద అలాగే ప్రైవేటు కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు అయితే ఘనంగా కొనసాగాయి. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. అలాగే రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో కూడా సిపి శ్రీనివాసుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు అయితే ఘనంగా కొనసాగాయి. గాంధీ విగ్రహాలకు అలాగే గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అలాగే సిపి మాట్లాడుతూ కూడా సత్యం, న్యాయం, ధర్మం, అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు గాంధీ అంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. గాంధీజీ కలలు కన్నటువంటి సమాజాన్ని నిర్మించాలంటే ఆయన సూచించిన మార్గంలోనే నడవాలి, ప్రతి ఒక్కరు కూడా అహింసా మార్గంలో నడుస్తూ నవ సమాజాన్ని నిర్మించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు కేటాయించబడినటువంటి పనులు పూర్తిగాక ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు అయితే పూర్తి స్థాయిలో కాకపోవడంతో ప్రజలు చాలా సమస్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కి సంబంధించినటువంటి సుల్తానాబాద్ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ చౌక్ నుండి సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ వరకు కూడా ఉన్నటువంటి రోడ్ అంతా కూడా చాలా గుంతలమయంగా మారింది. దీంతో నిత్యం వచ్చేటువంటి పెద్ద ఎత్తున సుల్తానాబాద్ నుండి జమ్మికుంట వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఈ రహదారి ప్రధానమైంది కాబట్టి ఈ రహదారి అంతా కూడా పూర్తిగా రాళ్ళు తేలి గుంతలమయం కావడంతో వాహనదారులు అలాగే స్థానిక ప్రజలంతా కూడా దుమ్ము ధూళితో పాటు ఈ గుంతలతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ పాలనలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 9 నెలల్లో ఇంతవరకు కూడా పూర్తి చేయకపోవడంతో స్థానికులైతే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.